హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని అయితే నేను అనుకుంటున్నానండి. మీ అందరి విషెస్ని కూడా యూనివర్స్కి కన్వే చేస్తున్నాను. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీ మనసులో ఏదైతే విషెస్ ఉన్నాయో అవన్నీ కూడా 100% చక్కగా ఫుల్ఫిల్ అయ్యి మీరు హ్యాపీగా ఉండాలి అని అయితే నేను నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి. అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, బిలీవ్ చేయండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ అచీవ్ అయ్యి హ్యాపీగా మీ లైఫ్ని అయితే మీరు లీడ్ చేస్తారు. యూనివర్స్ నుంచి చక్కటి మెసేజెస్ అన్నీ కూడా మీకు రాబోతున్నాయి. సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేస్ రీడింగ్ రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము చూస్తాం మేడం అంటే ఖచ్చితంగా చూడొచ్చండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే పంపిస్తానండి. పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అయినా అండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. సో నేను ఎప్పుడైనా ఫ్రీ రీడింగ్స్ చేసినప్పుడు మీకు చెప్తాను. అంటే ఆ రోజు ఫ్రీ రీడింగ్స్ చేసినప్పుడు మీకు ముందుగానే అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీరు నాకు మెసేజెస్ చేస్తే వాళ్ళందరివి కూడా నేను నెక్స్ట్ టైం రీడింగ్ అయితే చేసి నేను ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి. సో నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రెజనేట్ అవుతుంది, మాకు ఇట్లా ఉంది అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇప్పుడైతే మీ పార్ట్నర్ నుంచి మీకు ఎమోషనల్ కనెక్షన్స్లోనే చాలామంది నన్ను డిమాండ్ చేస్తున్నారు. నాకు వాట్సాప్లో ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ మాకు మెసేజెస్ కావాలి, మాకు ఎట్లా అనుకుంటున్నారు, అసలు మాకు ఎమోషనల్ కనెక్షన్స్లో బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అడుగుతున్నారు. మీ పార్ట్నర్ ఇప్పుడు మీకు ఏమైతే మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారో అవి చూద్దాం. అంటే వాళ్ళ మనసులో ఉన్నవి మీకు సందేశాల రూపంలో మీకు అందిస్తున్నవి ఏంటి, యూనివర్స్ ఏం చెప్పబోతుంది, మీ పార్ట్నర్ నుంచి వస్తున్న సందేశం ఏంటి, మీకు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి. సో అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి. ఖచ్చితంగా రైట్ మెసేజెస్, ప్రాపర్ మెసేజెస్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందండి. సో చూద్దాం. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్, మీ పార్ట్నర్ ఎలాంటి సందేశాన్ని మీకు పంపిస్తున్నారంటే, ఐ మిస్ యూ, ఐ డోంట్ నో వాట్ ఎల్స్ దిస్ ఈజ్ టు సే. ఎలాగా నేను మిస్ అవుతున్నాను అంటే సిచ్యువేషన్స్ వల్ల, ఏదైతే మీ మధ్య జరిగిన సంఘటనలు కానీ, ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే ఏదైతే ఉందో దానివల్లట మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతున్నారట. సో మిస్ అవుతున్నాము, నేను నిన్ను మిస్ అవుతున్నాను, కానీ దాన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలి, దాని గురించి ఆ రీజన్ ఎట్లా చెప్పాలి నీకు, నాకు దారి తెలియట్లేదు, ఇంకా నేను నీ గురించి ఇంకేం చెప్పాలన్నా నాకు తెలియట్లేదు అని వారు మీకు సందేశాన్ని అయితే పంపించాలి అని కోరుకుంటున్నారంట. అంటే ఇవన్నీ వారి మనసులోని ఆలోచనలు అండి, మనసులోని మాటలు. సో మీకు వాళ్ళు ఏదైతే సిచ్యువేషన్స్ పరంగా ఆలోచిస్తున్నారో వాటన్నిటినీ కూడా యూనివర్స్ మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అట్లా ఆలోచిస్తున్నారట. ఇంకా నో మ్యాటర్ హౌ ఫార్ యు ఆర్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ వీ కెన్ ఫైనల్ టు బీ టుగెదర్. ఎలా ఉందంటే నో ఫార్ అంటే దూరం, ఎంత దూరం ఉన్నది అనేది నాకు మ్యాటర్గా అనిపించట్లేదు. నువ్వెంత దూరం అయిపోయావు, నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని నాకు అనిపిస్తుంది. మన మధ్య దూరం ఏదైతే ఉందో అది దూరం లాగా, అంటే దూరం ఉంది, మనం చాలా గ్యాప్ తీసేసుకున్నాం, నేను చాలా దూరం అయిపోయాను నీకు అనిపిస్తుంది, కానీ అది మ్యాటరే కాదు. ఏదో ఒక టైంలో మనం ఇద్దరం కూడా ఫైనల్గా మన ఇద్దరం కలుస్తాము, మనం కలవాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. అలా అది నీకు తెలిస్తే బాగుండు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారట. అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏవైనా అయి ఉండొచ్చండి. అంటే
రావడానికి సిద్ధంగా ఉండుండొచ్చు, లేకపోతే రాలేకపోయి కూడా ఉండొచ్చు. బట్ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఇంకా ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళ మైండ్లో ఇట్లాంటి థాట్స్ అయితే వస్తున్నాయి అని అయితే యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో ఇస్తుంది. ఏది జరుగుతుందో అంటే సిచ్యువేషన్స్ పరంగా మీరిద్దరూ కొన్నాళ్ళు కలిసి చక్కగా హ్యాపీగా ఉన్న తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్లో దూరం అవ్వటం, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వలన దూరం అవ్వటం, ఇట్లాంటివి జరిగి చాలా నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటే అక్కడ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చండి. రీజన్ ఇది అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది కదా. సో గైస్ అట్లా ఎలా అంటే నువ్వెంత దూరంలో ఉన్నావనేది నాకు మ్యాటర్ కాదు. నా మనసు ఎప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తుంది. నేను వెయిట్ చేస్తున్నాను, ఆ దేవుని కోరుకుంటున్నాను ఫైనల్గా మన ఇద్దరం కలిసి ఉండాలి అని. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. దానికోసం నేను చాలా చాలా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఈ సందేశం నీకు అందితే బాగున్ను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందట. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ నుంచి మీకు వస్తున్న సందేశాలు. సో ఇంకా చూద్దామండి ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు. డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ ఇఫ్ టూ హార్ట్స్ ఆర్ ఈచ్ అదర్. డిస్టెన్స్ అనేది అదే ఇప్పుడు మళ్ళీ మనం అదే వాళ్ళు గట్టిగా ఏదైతే అనుకుంటున్నారో అదే చెప్తుందండి యూనివర్స్ మీకు. ఎట్లా ఉందంటే డిస్టెన్స్ అంటే ఏదైతే దూరము గ్యాప్ అని ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు అనుకుంటారు. మీ మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అయిపోయింది, ఎవరైతే వాళ్ళ సోల్మేట్తో దూరంగా ఉన్నారో మా మధ్య చాలా బ్రేక్ అయిపోయింది, చాలా గ్యాప్ అయిపోయింది. దూరం అనేది అసలు మ్యాటరే కాదు. అసలు ఎలా ఉంది అంటే మన రెండు హృదయాలు ఎప్పుడు కలిసి ఉన్నాయి అని నేనైతే అనుకుంటున్నాను. అంటే మీ దగ్గర ఫిజికల్గా వాళ్ళు లేకపోయినా, అంటే అపీరెన్స్ పరంగా మీ పక్కనే ఉంటూ మీతోనే ఉంటూ ఇట్లా వాళ్ళు లేకపోయినా హృదయాలు మాత్రం మనసులు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటున్నాయి. నా మనసు ఎప్పుడు నీ చుట్టే తిరుగుతుంది, నీ మనసుతో కలిసే ఉంటుంది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారట. యాజ్ ద సేమ్ టైం మీ ఒపీనియన్స్ కూడా మేబీ అట్లనే ఉండొచ్చు, మీ సందేశాలు కూడా అట్లనే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంతలా ఫీల్ అవుతున్నారంటే ఎవరో ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు కాబట్టి అట్లాంటివి వస్తున్నాయి. సో ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో అట్లాగనే మీ ఫీలింగ్స్ కూడా ఉండి ఉండొచ్చు. వాళ్ళ కోసం వెయిట్ చేయడం కానీ, వాళ్ళు ఏదైనా మెసేజ్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైనా చెప్తారా, ఎప్పుడు ఈ డిస్టెన్స్ క్లియర్ అవుతుంది అని వెయిట్ చేస్తూ మీరు కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ అట్లాంటి మెసేజెస్ అన్నిటినీ కూడా ఫార్వర్డ్ చేస్తుంది మనకి. సో నెక్స్ట్ చూద్దామండి. I am really thankful to God for bringing you in my life. ఏమంటున్నారంటే నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిన్ను నా లైఫ్లోకి పంపించినందుకు. అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండటం అనేది వాళ్ళు అంత హ్యాపీగా, అది నేను ఆల్రెడీ చెప్పాను, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు ఫిజికల్గా మీ దగ్గర లేని వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సందేశాలు, అంటే మీ పక్కనే ఉన్న పార్ట్నర్ విషయంలో కాకుండా దూరంగా ఉంటున్న, సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని మీరు అనుకున్న, వాళ్ళు వెళ్ళిపోయినా అట్లాంటి వాళ్ళు కూడా మీ గురించి అయితే ఆలోచిస్తారు. కానీ రావడం లేదు అనేది వాళ్ళ యొక్క అక్కడ సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ పార్ట్నర్ మనసులో అయితే చాలా ఇది ఉందంటే, ఎలా ఉందంటేనంట నేను గాడ్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను, నిన్ను నా లైఫ్లోకి తీసుకొచ్చినందుకు. నీలాంటి ఒక, అంటే మిమ్మల్ని వాళ్ళు అంతగా ఇష్టపడుతున్నారు. మీ దగ్గర లేకపోయినా మీ ఆలోచనలు కానీ, మీ యొక్క ఏదైతే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, మీ ప్రవర్తన కానీ వాళ్ళ చుట్టే అల్లుకుపోయి ఉందట, వాళ్ళ మనసు నిండా ఉంది. అందుకనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన మధ్య దూరం అనేది అసలు సమస్యే కాదు, నా మనసు ఇప్పుడు నీ దగ్గరే ఉండిపోయింది. అది దూరమా దగ్గర, నేను నీ పక్కనే ఉన్నానా, నీ ప్రెజెన్స్ని నేను కోరుకుంటానా, లేకపోతే నీ వెనకాతలే నేను ఉన్నానా అనేది అసలు నాకు ఫిజికల్ అపిరెన్స్తో పని లేదు, నేను మనసుతో మాట్లాడుతున్నాను అని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారట. అంటే ఇక్కడ అంతా కూడా పక్కనే ఉంటూ ఫిజికల్ బాండింగ్తో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇది అది అని చెప్పడం కాదండి. ఒకవేళ పక్కనే ఉన్న సరిగ్గా మాట్లాడలేకపోయినా, దూరంగా ఉన్న
ఫిజికల్గా వాళ్ళు ఒక దగ్గర లేని వాళ్ళు వాళ్ళ సందేశాలని యూనివర్స్కి ఎట్లా పంపిస్తున్నారు వాళ్ళ పార్ట్నర్ కోసం అనేది ఇక్కడ టాపిక్. సో వాళ్ళు చాలా చాలా థ్యాంక్ఫుల్నెస్ చెప్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు యూనివర్స్కి, గాడ్కి, మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి చూపించినందుకు. ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఇష్టం అంట, వాళ్ళు అంత నమ్ముతున్నారు మిమ్మల్ని. ఇంకా ఎలా అంటే చాలా దూరం ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను వదులుకోలేను, ఎప్పటికైనా నేను ఆలోచిస్తున్నాను, నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావు, మన ఇద్దరం ఎండ్ డే మన ఇద్దరం కలిసి ఉంటామని అని వాళ్ళు అనుకుంటున్నారంట. నెక్స్ట్ ఎలా ఉందంటే, యు ఆర్ స్టిల్ ఇంపార్టెంట్ ఫర్ మీ విత్ ఆర్ వితౌట్ కాన్వర్జేషన్. ఎలా ఉందంటే, నువ్వు నా పక్కన ఉన్నా లేకపోయినా అదే పదే పదే అదే చెప్తున్నారు. ఏంటంటే మీరు చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి మీరు కలిసి ఉన్నా లేకపోయినా దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మీ ఆలోచనలని కోరుకుంటున్నారు, మీతో నే ఉన్నాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే యు ఆర్ స్టిల్ ఇంపార్టెంట్, నాకు ఇప్పటికీ కూడా నువ్వు చాలా చాలా ఇంపార్టెంట్. విత్ ఆర్ వితౌట్ కాన్వర్జేషన్ అంటే నువ్వు నాతో మాట్లాడినా, నేను నీతో మాట్లాడినా, నువ్వు నాతో మాట్లాడకపోయినా లేదా నేను నీతో మాట్లాడకపోయినా మన మధ్య కాన్వర్జేషన్ అంటే మన మధ్య మాటలు కానీ, చాటింగ్ కానీ, లేకపోతే ఫోన్ కాల్స్ ఏదైనా మన మధ్య ఒక కాన్వర్జేషన్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నువ్వు నాకు చాలా చాలా ఇంపార్టెంట్, అది నీకు తెలియాలి అనేది వాళ్ళ యొక్క సందేశం అంట. అంటే యూనివర్స్కి వాళ్ళు ఇన్ని సందేశాలు పంపిస్తున్నారు వాళ్ళ మనసులోని ఆలోచనలు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ వాళ్ళు మాతోనే చెప్పొచ్చు కదా అంటే, చెప్పే సిచ్యువేషన్స్ లేనప్పుడే ఇలాంటి సందేశాలన్నీ వస్తాయి. సో ఎవరు దీనికి కనెక్ట్ అవుతున్నారు, మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక పాజిటివ్ వేలో ఉంటుంది అని నేనైతే చెప్తున్నాను. సో యూనివర్స్ ఫిలాసఫీ అదే కదా, ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఉండకూడదు, మనం పాజిటివ్గా ఉండాలి. చక్కగా మన లైఫ్లో అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి, ఇట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఏంటి వాళ్ళ మెసేజెస్ ఇంకా ఎలా ఉన్నాయని చెప్తారు. యు ఆర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే బట్ నో వన్ ఎల్స్ ఈజ్ క్లోజర్ టు మై హార్ట్ దెన్ యు ఆర్. అంటే నువ్వు 1000 మైళ్ళ దూరంలో ఉన్నా, నువ్వు ఎంత దూరం ఇక్కడే ఈ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి, సపరేషన్లో ఉన్న వాళ్ళకి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి. నువ్వు 1000 మైళ్ళ దూరంలో ఉండు, ఎవరైనా నాకు నువ్వు తప్ప ఎవరైనా నాకు క్లోజ్గా ఉన్నా వాళ్ళు నా హార్ట్లోకి వెళ్ళలేరు, ఓన్లీ నీకు మాత్రమే నా హార్ట్లో ప్లేస్ ఉంది అని వాళ్ళైతే అనుకుంటున్నారు. వాళ్ళైతే యూనివర్స్కి మెసేజ్ చేస్తున్నారు, యూనివర్స్ నా పార్ట్నర్కి తప్ప ఎంత నా దగ్గరగా క్లోజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నా హార్ట్లో ప్లేస్ లేదు, ఓన్లీ దట్ పర్సన్కి మాత్రమే నా మనసులో ప్లేస్ ఉంది, నేను వాళ్ళతో మాత్రమే క్లోజ్గా ఉండగలుగుతున్నాను. అంటే వాళ్ళు నా పక్కన ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం అదే అనుకుంటున్నాం కదా, ఫస్ట్ నుంచి మీకు వస్తున్నవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఎలా అంటే ఫిజికల్గా మీ పక్కన ఉండట్లేదు, కానీ మనసు మాత్రం మీ దగ్గరే ఉంటుంది, మిమ్మల్నే కోరుకుంటుంది. వాళ్ళు అది కూడా చెప్పేస్తున్నారు, దూరంగా ఉన్న ఎంత దూరమైనా డిస్టెన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అంటున్నారు. అంటే దూరం అనేది నాకు అసలు మ్యాటరే కాదు, మన మనసులు కలిసాయి, నా మనసు నీ దగ్గరే ఉంది, అది నీకు అర్థమైనా అవ్వకపోయినా నేను యూనివర్స్కి కన్వే చేస్తున్నాను, నా నుండి ఈ సందేశం నీకు అందాలని అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందట. సో చూసారు కదా వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మనసులోని మాటలన్నింటినీ కూడా యూనివర్స్కి అయితే పంపించడం జరుగుతుందండి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మేబీ మీకు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా అర్థమవుతూనే ఉండుంటాయి. సో నెక్స్ట్ కార్డ్ తీద్దామండి, ఇంకా ఏం మెసేజెస్ పంపిస్తున్నారో చూద్దాం. సో ఎలా ఉందంటే, డూ యు నో, నీకు తెలుసా, వై ఐ యామ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేను ఈ లోకంలో అందరికంటే లక్కీయెస్ట్ పర్సన్ అని ఎందుకు అనుకుంటున్నానో అది మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే మీకు ఆ సందేశాన్ని పంపిస్తున్నారు మీ పార్ట్నర్. నీకు తెలుసా, నేనే ఈ వరల్డ్లో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే లక్కీయెస్ట్ పర్సన్. అదే ఎందుకంటే నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను అనే ఒక హోప్తోనే నేను బతుకుతున్నాను అనేది వాళ్ళు చెప్తున్నారండి. అలాంటి సందేశాన్ని అయితే వాళ్ళు పంపిస్తున్నారు. ఇట్లా
చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారట. అంటే మీ రిలేషన్షిప్లో వాళ్ళు ఏదైతే వన్స్ మీ రిలేషన్షిప్ని చూసారో మీకు దూరం అయిపోయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నా పార్ట్నర్ నాతో ఉంటారు, నేను వాళ్ళతో ఉంటాను. నా మనసు వాళ్ళకి ఫిజికల్గా నా పక్కన లేకపోయినా నా సోల్మేట్తో నేను ఎప్పటికీ కూడా నా ఎమోషనల్ బాండింగ్ అనేది నాకు అలానే ఉంది, వాళ్ళకి కూడా నేను అట్లానే ఉంటాను అని ఆశిస్తున్నాను అనేది వాళ్ళు పంపించే మెసేజెస్ అండి. సో యూనివర్స్కి చూసారా వాళ్ళు ఎన్ని మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి వస్తున్న ఇవన్నీ కూడా ఎమోషనల్ సందేశాలు. అంటే వాళ్ళు ఒక మనసులో ఏదైతే అనుకుంటున్నారో మీ గురించి, ఇట్లా ఉంటే బాగున్ను, నా పార్ట్నర్తో ఇట్లా ఉంటే బాగున్ను, కానీ మిగతా వాళ్ళకంటే నేను ఏ విషయంలో లక్కీయెస్ట్, నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే పొందాను, ఎన్ని నెగిటివ్గా ఎన్నైనా జరగనివ్వండి, అంటే పాస్ట్లో ఇద్దరు గొడవలు పడనివ్వండి, లేకపోతే సిచ్యువేషన్స్ వలన సపరేషన్ అయిపోండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయినా, ఇట్లాంటివి ఏదైతే జరిగిందో మీ ఎమోషనల్ బాండింగ్ ఎవరితోనైతే ఉందో వాళ్ళు మాత్రమే, అంటే అందరితోనూ కాదండి, మీరు ఎమోషనల్ బాండింగ్ ఎవరితోనైతే పెట్టుకున్నారో వాళ్ళ మనసులో మాత్రం ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు అట్లాంటి సందేశాలని మీకు పంపించాలి అనుకుంటున్నారు, యూనివర్స్ ద్వారా చేరవేస్తున్నారు. సో అది ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుందండి. సో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఎలా ఉందంటే ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నో వన్ కెన్ రీప్లేస్ యువర్ ప్లేస్. అంటే మీరేదైతే నా మనసులో నీకు ఏదైతే స్థానాన్ని ఇచ్చానో, నా మనసులో నీకు ఏదైతే ప్లేస్ ఇచ్చానో ఆ ప్లేస్ని నేను మరెవ్వరికి కూడా ఇవ్వలేను. ఇన్ కేసు సిచ్యువేషన్స్ వల్ల ఎవరైనా తీసుకున్నా నీ ప్లేస్ మాత్రం నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. నా ప్లేస్ నా మనసులో ఏదైతే స్ట్రాంగ్గా నీతో ఉండాలి అని కోరుకుంటున్నానో ఆ ప్లేస్ నీకు అట్లానే ఉంది. నేను వేరే వాళ్ళకి ఆ ప్లేస్ని ఇవ్వలేకపోతున్నాను. నేను వేరే వాళ్ళ ప్రేమని గుర్తించలేకపోతున్నాను. నా బాధ్యతలు, నా బంధాల వలన నేను కొంతవరకు దూరంగా ఉన్నా నేను నీ ఆలోచనలతోనే ఉన్నాను, నీ మీద ప్రేమనే కోరుకుంటున్నాను. నీ ఇచ్చిన స్థానాన్ని, నీకు నేను ఏదైతే స్థానాన్ని ఇచ్చానో ఆ స్థానాన్ని వేరొకరికి నేను ఇవ్వలేకపోతున్నాను అని వాళ్ళైతే అనుకుంటున్నారట. అట్లాంటి సందేశాన్ని యూనివర్స్కి వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా నీ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని నేను గుర్తించలేకపోయాను. నిన్ను ఎంత తిట్టినా, ఎంత బాధ పెట్టినా నువ్వు భరించావు. నాకు దూరం అయిపోవడానికి కారణం నేనే. ఇప్పటికీ కూడా నువ్వు నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నావు. పరిస్థితుల వల్ల నీకు దూరంగా ఉండవలసి వస్తుంది, కానీ లేదా నేను ఎప్పటికీ నిన్ను వదులుకోలేను. అంటే అర్థమైందా అండి? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఎప్పుడైతే వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వాళ్ళతోనే బాగా క్లోజ్డ్గా మూవ్ అవుతూ వాళ్ళంటే ఇష్టం, ఎమోషనల్ బాండింగ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు మీ ప్రేమను సరిగ్గా గుర్తించలేకపోయామా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. నిన్ను నేను చాలాసార్లు తిట్టాను, నీ మనసుని చాలా బాధ పెట్టాను, అయినా సరే నువ్వు భరించావు. ఎప్పుడు నేను నీ కాల్ని లిఫ్ట్ చేయకపోయినా నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నావు. నేను నీ చాట్ని సరిగా ఓపెన్ చేయకపోయినా, నీకు రిప్లైస్ ఇవ్వకపోయినా నాకు మెసేజ్ రూపంలో నువ్వు చాట్ చేస్తూనే ఉన్నావు. కానీ నువ్వు నన్ను ఎప్పుడూ భరిస్తూనే ఉన్నావు. పరిస్థితుల వలన ఇప్పుడు నేను అది అర్థం చేసుకుంటున్నాను. పరిస్థితుల వలన నీకు నేను దూరంగా రావాల్సి వచ్చింది, కానీ నా మనసు మాత్రం నీ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు నీ విలువ నాకు తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారంట. అంటే ఏదైతే వాళ్ళు అనే మాటలు కానీ, వాళ్ళు చేసే విషయాలు కానీ, వాళ్ళు ఒక్కొక్కసారి మిమ్మల్ని బాధ పెట్టే మాటలు కానీ ఏవి చేస్తున్నా కూడా అవన్నీ మీరు పేషెన్సీతో భరించారు అని ఇప్పుడు మీరు దూరంగా ఇప్పుడు చెప్తుంది అదే కదా, మీరు దూరంగా ఉన్నారు, డిస్టెన్స్లో ఉన్నారు అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు దూరం అయ్యాక వాళ్ళు మీకు ఏవేవైతే చేశారో
మీ మధ్య ఏవేవైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో, మీరు ఏదైతే పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యారో వాటన్నిటిని కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. దగ్గర ఉన్నప్పుడు నాకు నీ వాల్యూ తెలియలేదు, నువ్వు దూరం అయ్యాక నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. నేను చాలాసార్లు బాధ పెట్టాను, చాలాసార్లు నీ ఫోన్ కాల్ నేను లిఫ్ట్ చేయలేదు, చాలాసార్లు నీ మెసేజ్కి నేను రిప్లై ఇవ్వలేదు, చాలాసార్లు అసలు నీతో చాట్ చేయను కూడా లేదు. నేను నా పని అని చెప్పి లేదా నా పరిస్థితులని చెప్పి నీకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని నేను అనుకున్నానే తప్ప నీకు ఇంత దూరం అయిపోతాను, ఇంతలాగా నిన్ను వదులుకోవాల్సి వస్తుంది అని మాత్రం నేను అనుకోలేదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు నువ్వు నా మనసులోనే ఉంటావు. ఇదంతా నీకు నేను అపాలజీ చెప్పాలనుకుంటున్నాను, కానీ సిచ్యువేషన్స్లో నాకు అలాంటి అవకాశం లేదు. యూనివర్స్కి నేను నా ప్రతి మెసేజ్ని కూడా కన్వే చేస్తున్నాను. నీ దాకా నా సందేశాలన్నిటినీ కూడా, ఇక్కడ అదే చెప్తున్నాను, నీ దాకా నా సందేశాలన్నిటినీ కూడా చేరవేస్తే బాగున్ను యూనివర్స్. నా మనసులోని మాటలన్నిటినీ కూడా యూనివర్స్ నీకు చెప్తే బాగున్ను, నా సందేశాలన్నీ చేరవేస్తే బాగున్ను అన్నట్లు వాళ్ళైతే ఫీల్ అవుతున్నారంట. ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దామండి. ఇప్పుడు నీ ప్రేమని పంచుకోవడం కోసం ఇంత దూరం అయిపోయి నేను బాధ పెట్టి నువ్వు దాన్ని భరించావు. నేను నీకు రిప్లైస్ ఇవ్వలేదు, నేను నీకు కాల్ కూడా చెయ్యలేదు, ఇంత దూరం అవ్వాల్సి వచ్చింది నీకు. ఇప్పుడు నేను నీ ప్రేమను పంచుకోవడం కోసం నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీ ప్రేమను పొందాలి అన్నా కూడా వాళ్ళకి ఏ దారి లేదంట. ఆ దారి కోసం నేను ఆలోచిస్తున్నాను, నేనేం చెయ్యాలి అనేది నాకే పాలుపోవట్లేదు అన్నట్లు వాళ్ళైతే యూనివర్స్కి సందేశాన్ని అయితే పంపిస్తున్నారంటండి. మీ పార్ట్నర్ నుంచి ఎవరైతే ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో, మీ పార్ట్నర్ నుంచి ఇట్లాంటి సందేశాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ మనసులోనూ వాళ్ళ మీద ఒక ఎమోషనల్ బాండింగ్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఎవరైతే రీడింగ్కి రెజనేట్ అవుతారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అసలు రీడింగ్ నేను చేసింది యూజ్ అవుతుందా లేదా, ఈ మెసేజెస్ అన్నీ మీకు చేరుతున్నాయా లేదా అనేది. సో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎవరికైతే ఈ రీడింగ్ అవసరం అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో రీడింగ్ అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. మీ పార్ట్నర్ ఈ విధమైన సందేశాలని యూనివర్స్ ద్వారా, అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నివ్వండి, వాళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నివ్వండి, కానీ వాళ్ళు మీకు ఇచ్చే ఆలోచనలతోని, మీ ఆలోచనలతోని మీ యొక్క ఏదైతే థాట్స్ ఉంటాయో మీరు గుర్తు రావడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాటినే మీకు సందేశాల రూపంలో యూనివర్స్ అయితే పంపించడం జరుగుతుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో విల్ మీట్ అనదర్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ మీట్ అనదర్ వీడియో.